హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలంటే ముందుగా గుర్తుకొచ్చే పెట్టుబడి మార్గం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు వీటిని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 సార్లు పాలసీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు డిపాజిట్ల వడ్డీ రేట్లను బాగా తగ్గించేశాయి. దీంతో ఎందులో డిపాజిట్ చేయాలో తెలియక చాలామంది అయోమయంలో పడిపోయారు. అయితే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇప్పటికీ ఎక్కువ వడ్డీ రేట్లను అయితే ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా మీరు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ అధిక వడ్డీ రేట్లకి అయితే కనుక ఆఫర్ చేస్తూ 4 ప్రత్యేక ఎఫ్డి పథకాలు అందిస్తుంది. వాటి గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాము. ముందుగా ఎస్బీఐ అమృత వృష్టి అనే ఒక పథకం అయితే ఉంది. ఇది ఆల్రెడీ గతంలో కూడా ఉంది. ఎస్బీఐ ప్రస్తుతం స్పెషల్ ఎఫ్డి స్కీమ్ అమృత వృష్టి ద్వారా మంచి వడ్డీ ఇస్తుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 444 రోజులుగా ఉంటుంది. ఇందులో జనరల్ కస్టమర్లకు 6.45% వడ్డీ ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు 6.95% వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్గా సంవత్సరం మీద ఒక 2-3 నెలలు ఉంటుంది ఇది అయితే ఎఫ్డి ఫిక్స్ ఇది ఒక మెచ్యూర్ అవడానికి పాలసీ. ఇక అలాగే రెండోది ఎస్బీఐ వీకేర్, కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వీకేర్ అని చెప్పేసి ఎఫ్డి అందిస్తోంది. ఈ స్కీమ్ టెన్యూర్ 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా ఎంచుకోవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 7.05% వడ్డీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక ఎస్బీఐ నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్ ఇది నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా 1.01 కోట్ల నుంచి 3 కోట్ల వరకు రిటైల్ డిపాజిట్లు చేయవచ్చు. ఈ స్కీమ్ ఏడాది టెన్యూర్ అయితే జనరల్ కస్టమర్లకు 6.55%, సీనియర్ సిటిజన్లకు అయితే 7.05% వడ్డీ అందిస్తుంది. ఇక 2 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే జనరల్ పబ్లిక్కు 6.80%, సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీ అందజేస్తోంది. ఇక ఎస్బీఐ పాట్రోన్స్ ఇది ఈ స్కీమ్ ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్ల కంటే 80 ఏళ్ల వయసు దాటిన వారందరికీ 10 బేసిస్ అదనపు వడ్డీ ఇస్తుంది. బేసిస్ పాయింట్లు. సూపర్ సీనియర్లకు 7.05% నుంచి 7.30% వరకు వడ్డీ ఆఫర్ చేస్తుంది. డిపాజిట్లు చేయాలనుకునేవారు తమ సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ని అయితే కనుక సంప్రదించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కలిగి ఉన్నాయి. వీటి ద్వారా జనరల్ పబ్లిక్కి అయితే గరిష్టంగా అంటే మ్యాక్సిమం వచ్చి 6.40% వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 6.09% ఇస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీ ఆఫర్ చేస్తుంది. అయితే ఇది స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ని బట్టి కొంచెం వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని గమనించాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటివి ఉంటాయి. అన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత డిపాజిట్ అయితే చేసుకోవాలని చెప్తూ ఉన్నారు.